వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు స్పెషల్ వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్ రెసిపీ కరివేపాకు కారం పొడి. ప్రతిరోజు ఒక్క ముద్ద అన్నంలో ఈ కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతమైన రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఆఖరణ ఈ పొడి కొద్దిగా చల్లి చూడండి, సూపర్గా ఉంటుంది ఫ్లేవర్. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఈ కరివేపాకు హెయిర్కి చాలా మంచిది. సో లెట్స్ స్టార్ట్ కరివేపాకు కారం పొడి. ఫస్ట్ ఒక కడాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు మినపప్పు కూడా వేసి పప్పులన్నీ సగం పైన వేగే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పు లోపలి వరకు వేగి పొడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో 3/4 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే మరో 2 నిమిషాలు వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత 1 కప్పు ఎండుమిరపకాయలు కట్ చేసి గింజలతో సహా వేసుకోండి. మొత్తం కలిపి మరో 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు 4 కప్పులు కడిగి ఆరపెట్టుకున్న ముదురు కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో మరో 4 నిమిషాలు వేయించుకోండి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి మొత్తం కలిపి వేయించండి. కరివేపాకు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వేగితే కరివేపాకులోని ఫ్లేవర్ పోయి పొడి అంత ఫ్లేవర్ఫుల్గా అనిపించదు. ఇలా వేగిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసి వేసుకోండి. 2 టీ స్పూన్స్ ఉప్పు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. దీన్ని ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని రోజు ఒక్క ముద్ద అన్నంతో తీసుకోండి. చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.